ద్వితీయోపదేశకాండం 2:7 Deuteronomy chapter 2:7 నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అద్భుతమైన వాగ్దానం. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీకేది తక్కువ కాదు. అబ్రహాముకి విస్తారమైన ఆస్తిని దేవుడు ఇచ్చాడంట, ఎందుకంటే దేవుడిని ఆశ్రయించాడు, దేవుడిని తోడుగా పెట్టుకుని నడిచాడు. యాకోబు దారిలో వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, చక్కని ఒక రాయి పెట్టి, ఓ దేవా, నేను వెళ్ళే మార్గంలో నాకు ఉద్యోగము, ఇల్లు, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రము ఇచ్చినట్లయితే నాకేం తక్కువ కాకుండా నువ్వు చూసుకుంటే, నాకేమీ తక్కువ కాకుండా నువ్వు చూసుకుంటే, నాకు వచ్చిన నేను సంపాదించిన ప్రతి దాంట్లో దశమ భాగం నీకు ఇస్తాను. అప్పుడు దశమ భాగం గురించి బైబిల్లో బైబిలే లేదు అప్పుడు, కానీ అప్పుడు అంటాడు, నేను దశమ భాగం ఇస్తాను. పునాదిగా వేసిన ఈ చిన్న రాయి ఉందే, ఈ రాయి దగ్గర నేను మందిరం నిర్మిస్తా. యోసేపు తాను వెళ్తున్న మార్గమంత్రులు దేవుడు తోడుగా ఉండబట్టి దేవుని హస్తం తోడుగా ఉన్న యోసేపు వర్ధిల్లేను అని రాయబడింది. యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నందున ఏదియు తక్కువ కాకుండా అతనిని దేవుడు ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఒక ప్రిజన్లో జైలర్గా ఉన్నటువంటి వ్యక్తి, జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి ప్రజలందరి ముందు ఆ దేశాన్ని ఏలేవాడిగా, ఏ ఆఫీసర్ అయితే ఇబ్బంది పెట్టాడో ఆఫీసర్లందరికీ తలమానికంగా దేవుడు నిలబెట్టి తలగా చేసి ఆ దేశానికి ఒక ఏలువాడిగా చేశాడు, దేశాధిపతిగా చేశాడు. యోసేపు తన దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు, దేవా నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు ఈ కష్టాలు పెట్టావని దేవుడిని ప్రశ్నించలా. మనలో ప్రతి ఒక్కరు ప్రతిదానికి ప్రశ్నించడమే. ఎవరి మీద? దేవుని మీద. మనకు కలిగిన ప్రతి కీడు, ఏ చిన్న నష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా దేవుడిని అంటున్నావంటే నీవు దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. యోబు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి, ఒక్క మాట అయినా దేవునికి విరోధంగా మాట్లాడా? పిల్లల్ని కోల్పోయాడు, 10 మంది పిల్లల్ని, బాధల్లో పడ్డాడు. ఒకవైపున చర్మరోగం వచ్చేసింది, తనకు రోగము, నష్టము అన్నీ కలిసి కట్టుకొని ఒకసారి వచ్చి పడ్డాయి. కలలో కూడా ఊహించలేదు ఎవరు, తన శత్రువులు కూడా ఊహించాలి అలా నష్టపోతాడని. అలాంటి భయంకరమైన బాధల్లో యోబు ఒక మాట అంటాడు, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, అన్నీ నష్టపోయినాడు, ఒక్కసారి ఒక్క మాట కూడా దేవుడు అన్యాయం చేశాడని అనలేదట. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, కష్టము, బాధ, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి, వాటిని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవరికి ఇబ్బంది కలిగించినా దేవుణ్ణి వేడుకుంటూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు. ఒక టైం వస్తుంది, పైన ఉన్నవాడు చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఊరుకోడు. కానీ న్యాయం తీర్చువాడు, బాధపరచువాడు వారికి ఆయన న్యాయం తీర్చువారు, కష్టాల్లో ఉన్నవారిని ఆయన కనికరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, ఇబ్బందుల్లో బంధకాల్లో ఉన్న వారికి విడుదలిచ్చేవాడు, గుడ్డి వారికి కనులు తెరవజేయవాడు, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయవాడు, బంధకంలో ఉన్న వారిని విడిపించువాడు, నడిపించువాడు, పరదేశులను కాపాడువాడు, తల్లిదండ్రులు లేని బిడ్డలకు తల్లిగా తండ్రిగా ఆదరణ ఇచ్చి నడిపించే దేవుడు. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఒక రోజున తప్పనిసరిగా విడుదలను చూడబోతున్నావు, అద్భుతాలను చూడబోతున్నావు, సహాయమును పొందుకుంటావు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న దేవుని బిడ్డ, నీ ఇంటికి సహాయం వచ్చును గాక, నీ జీవితంలోకి వెలుగు వచ్చును గాక, నీ చీకటి పటాపంచలైపోవును గాక, నిన్ను ఆవరించిన కారు మేఘాలు, కారు మబ్బులు తొలగిపోను గాక, నీతి సూర్యుడని యేసు నీ పైన ప్రకాశించును గాక, నీ జీవితం వెలిగింపబడే రోజు వచ్చును గాక, నీ చుట్టూ ఉన్న భక్తులు నిన్ను చూసి నిజంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పుకునే రోజు రావచ్చును గాక, నీ శత్రువులు, నీ బంధుమిత్రులు, నీ వీధిలో ఉన్న వాళ్ళు కూడా నిజముగా వాళ్ళకి దేవుడి సహాయం పొందుకున్నారు, నిజముగా దేవుని సహాయం వారికి ఉంది అని చెప్పే రోజు రావాలన్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఒక చిన్న కీర్తన పాడుకుందాం. పిల్లలు పస్తు పడిడలు దేవుని వెతకిన కొదువలేదు, సింహ పిల్లలు పస్తు పడిడలు దేవుని వెతకిన కొదువలేదు, 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 దేవుని వెతకిన కొదువలేదు, 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 దేవుని వెతకిన కొదువలేదు, సింహ పిల్లలు పస్తు పడిడలు దేవుని వెతకిన కొదువలేదు, సింహ పిల్లలు పస్తు పడిడలు దేవుని వెతకిన కొదువలేదు. యేసు ప్రభు తన శిష్యులతో అన్నారు, మీరు వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళండి, దెయ్యములను వెలగొట్టండి, రోగులను స్వస్థపరచండి, సువార్త, దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించండి. అయితే మీరు వెళ్తున్నప్పుడు జోలి తీసుకెళ్ళొద్దు,
ఒక కర్ర తీసుకెళ్ళొద్దు, చెప్పులు కూడా అక్కర్లే, వెళ్ళండి. వారు వెళ్ళారు, సువార్త చేసి వచ్చారు. లాస్ట్కి ప్రభు ముగింపులో ఆయన శిలువ మరణానికి వెళ్లే ముందు అన్నాడు, పేతురు, యోహాను, యాకోబు, నేను చెప్పానుగా అనేక గ్రామాలకు వెళ్ళమని, ఏమీ తీసుకెళ్ళొద్దనగా, ఏమీ తీసుకోకుండా మీరు వెళ్ళారుగా, మీకేమన్నా తక్కువ అయినా, మీకు ఏదైనా తక్కువ అయిందా, అక్కడ అన్నం లేని పరిస్థితి ఏర్పడిందా, అయ్యో సువార్త చెప్పడానికి వెళ్ళాను నాకు నీళ్ళు లేవే అనే పరిస్థితి ఏర్పడిందా, చలితో వణికిపోయానే సువార్తకు వచ్చిన నాకు అనే పరిస్థితి మీకు ఏర్పడిందా, మీకు ఆహార లోపం ఏమైనా వచ్చిందా, వస్త్ర లోపం వచ్చిందా, మీరు సువార్తకు వెళ్ళారు కదా, నేను చెప్పాను కాబట్టి వెళ్ళారు కదా, మీకు ఏదైనా తక్కువ అయిందా అని అడిగాడు యేసయ్య. మరియు ఆయన సంచియు జోలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదండ్రి. సువార్తకు వెళ్ళిన దగ్గరంతా తన బిడ్డలను ప్రేరేపించి ఆ సువార్తగా ఖర్చులు ఇప్పించేలా దేవుడు చేశాడు. అక్కడ దేవుని పని చేయాలనుకుంటున్నావా, దేవుని చిత్తానుసారంగా జీవించాలనుకుంటున్నావా, దేవుడు తన దూతలను పంపి నీ పని జరిగించునుగాక. తప్పనిసరిగా కార్యాలు ఫలింపజేస్తాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నందున అతడు చేసిన ప్రతి దాంట్లో సఫలుడయ్యాడు, ఫలించే కొమ్మగా సాక్ష్యం పొందాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ మంచి పని చేస్తున్నా దానిలో సఫలు అవ్వాలన్నది దేవుని చిత్తం అని నమ్మితే చేతిని పైకెత్తగలరా? నీవు నాకు తోడుగా రావాలి ప్రభా అన్న వారి చేతిని పైకెత్తగలరా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి ప్రే. ప్రభా నీ సన్నిధి నాతో రావాలి. ఫాదర్ లార్డ్, ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్. ప్రభా నీ సన్నిధి నాకు కావాలి తండ్రి. వేర్ ఎవర్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళినా, yes you are with Joseph, నీవు యోసేపుతో ఉన్న రీతిగా, and you made him a fruitful branch. నీవు ఆయనను ఫలించడి కొమ్మగా చేశావు. when you are with Jacob, నీవు యాకోబుతో ఉన్నప్పుడు తండ్రి, Lord you blessed him. నీవు ఆయనను ఆశీర్వదించావు. he went alone, అతడు ఒంటరిగా వెళ్ళాడు. he was nothing, అతని వద్ద ఏమీ లేదు, but you gave him everything. కానీ నీవు ఆయనకు సమస్తము ఇచ్చావు. nothing was lack. అతనికి ఏమీ కొదువ కాలేదు. Father, you said to go to God, preach the gospel. ప్రభు మీరు అన్నారు నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించండి, nothing will be lack. మీకు ఏది కొదువ ఉండదు. The same thing Lord we pray today. అదే విధంగా ఈ రోజు ప్రార్థిస్తున్నాం తండ్రి. anybody who depends on you, నీ పైన ఎవరు ఆశ్రయించినా, anyone is crying in front of you, నీ ఎదుట ఎవరు మొరపెడుతూ ఉన్నా, at your feet as we cry before you Lord, నీ పాదముల చెంత నీ ఎదుట మేము ప్రార్థిస్తూ we మొరపెడుతున్నాం. know your presence will go with us. నీ సన్నిధి మాకు తోడుగా వస్తుంది. when you come with us, నువ్వు మాకు తోడుగా వస్తే nothing will be lack in our lives. మా జీవితాల్లో మాకు ఏది కొదువ ఉండదు. you are our good shepherd. నీవు మాకు మంచి కాపరివి. Lord help us to be a good sheep for you. నీ కొరకు మంచి గొర్రెలుగా ఉండటకు మాకు you are నేర్పండి. our shepherd Lord. ప్రభువా మీరు మా కాపరై ఉన్నారు. you shall supply all my needs. నీవు మా అవసరతలన్నీ తీరుస్తావు. I shall not be in want. నాకు ఏమీ కూడా తక్కువ కాదు. I shall not be in want. నాకేమీ లేమి కలుగదు. my Lord shall supply all my needs. నా ప్రభు నా అవసరతలన్నీ తీరుస్తాడు. I may be in need but God will supply all my needs. నేను అవసరత కలిగి ఉండవచ్చు కానీ నా అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రతి స్థలంలో మేము ఫలించి నీకు మహిమ తీసుకురావాలి. కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైన ప్రార్థించి విశ్వాసంతో నిన్ను ఆశ్రయించిన యోసేపు వలె మేము కూడా నిన్ను ఆశ్రయించి జీవించి కృపనిమ్మని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. బర్త్డే ఉన్నటువంటి వారు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన, బైబిల్ పట్ల ఉండడం చాలా సంతోషం. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, Psalms 128:5. మే ది లార్డ్ బ్లెస్ యూ ఫ్రమ్ జైన్. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును.
సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి, అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమెను చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.